థ్యాంక్ యూ. విజయవాడ రాజరాజేశ్వరపేటలో కలుషిత వాటర్ వల్ల ఈ రోజున డయేరియా ప్రబలడం జరిగింది. దాదాపు 470 మంది ఈ డయేరియా వల్ల అస్వస్థకు గురవడం జరిగింది. ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మున్సిపల్ వాటర్ తాగిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజరాజేశ్వరపేటలోని ఇదే వాటర్ ట్యాంకు. ఈ వాటర్ ట్యాంక్ దాదాపు రాజరాజేశ్వరపేట, పాత రాజేశ్వరపేట ఈ రెండు కాలనీలకు సంబంధించినటువంటి ఎక్కడి నుంచే వాటర్ అయితే వెళ్తుంటుంది. దాదాపు 15,000 క్యూసెక్ల 15,000కు సంబంధించినటువంటి ఈ 15,000 కుటుంబాలకు సంబంధించినటువంటి వాటర్ ఇక్కడ నుంచి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ వాటర్ తాగటం వల్ల ఈ యొక్క డయేరియా ప్రబలింది అనేది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే అస్వస్థకు గురైనటువంటి వాసులు అయితే ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఉందో ఆహారం తినే ముందు తాగినటువంటి ఈ వాటర్ వల్లే మాకు మోషన్స్ అయినాయి, వామిటింగ్స్ అయినాయి అని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు. దీని వాటర్ వల్లే కలుషిత ఈ త్రాగునీటి వల్ల ఈరోజు ఈ పరిస్థితి నెలకొందని చెప్పి ఈ యొక్క రోగులైతే అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రం ఏదైతే ఉందో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దీని మీద స్పందించాలి. దీని మీద ఎప్పటికప్పుడు ఈ యొక్క వాటర్ ఏదైతే ఉందో వాటర్ క్లీన్ చేయటం, ట్యాంకులు క్లీన్ చేసి బ్లీచింగ్ అలాంటిది చేస్తే కనుక ఈరోజు ఈ పరిస్థితి అయితే వచ్చేది కాదని చెప్తున్నారు. దీనివల్ల దాదాపు 475 మంది అస్వస్థకు గురవడం అయితే జరిగింది. ఎవరైతే ఉన్నారో ఈ వాటర్ తాగినటువంటి వారు వాంతులు విరోచనాలు అవుతున్నాయి. వాంతులు విరోచన అయిన వారిలో దాదాపు ఇప్పటికీ ఒకళ్ళు ఇద్దరు చనిపోయారని చెప్పి కూడా అనఫిషియల్గా అయితే చెప్తున్నారు. అధికారులు అయితే మాత్రం దీనివల్ల చనిపోలేదు, వేరే కారణాలు చనిపోయారని చెప్తున్నారు. ఈ త్రాగునీరు వల్లే డయేరియా ప్రబలిందని చెప్పి కూడా గ్రామస్తులు అయితే చెప్తున్నారు. దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అసలు దేనివల్ల వచ్చింది ఏంటి అనేది కూడా ఒక నిర్ధారణ చేయాలని చెప్తున్నారు. దీనిపై ప్రజా సంఘాలు కూడా సిపిఐ ఆధ్వర్యంలో ఎవరైతే ఈ యొక్క బాధితులు ఉన్నారో చనిపోయిన కుటుంబాలకి 10 లక్షల రూపాయలు ఎక్స్ట్రా చేసి ఇవ్వాలా, ఈ వైద్యం చేయించుకున్నటువంటి ఎవరైతే ఈ అస్వస్థకు గురైన వారికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించాలని చెప్పి కూడా వామపక్షాలు అయితే కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ నానితో రాజ్ కమల్, S4 మీడియా, రాజరాజేశ్వరపేట నుంచి.